నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమల పరకామణి కేసులో అప్పటి చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డికి ఈరోజు సిఐడి అధికారులు విచారణకు రావాలని నోటీసులు పంపించారు. సో చైర్మన్గా ఉన్నారు కాబట్టి నోటీసులు పంపించడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ దీంట్లో కీలక సాక్షిగా ఉన్నటువంటి సతీష్ మరణం తర్వాత ఇప్పుడు ఆయన్ని విచారణకు పిలవడం పెద్ద హాట్ టాపిక్గా మారింది. గతంలో ఒకసారి విచారణకు పిలిచినా కూడా నార్మల్గా ఎంక్వైరీ చేసి వదిలేశారు. మరి ఇప్పుడు సతీష్ మరణం తర్వాత పిలుస్తున్నారు కాబట్టి మరణానికి సంబంధించి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా, భూమన అరెస్ట్ అవుతారా అన్న చర్చ అయితే బాగా నడుస్తోంది. అసలు ఏంటి, మరి భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా ఏం జరగబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, పరకామణి కేసు సతీష్ మరణానికి ముందు సతీష్ మరణానికి తర్వాత అన్నట్టు తయారైంది. ఎందుకంటే కీలక సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా మరణించడం, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారిని విచారణకు పిలవడం. సో మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు యాక్చువల్గా ఇటువంటి నేరాల్లో దర్యాప్తు ఎలా ఉంటుందంటే అండి, ఒక్కో ప్రభుత్వం పాలసీ ఒకలాగా ఉంటుంది. అంతేవాసులు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇటువంటి ఏమొచ్చినా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పరిటాలరావు గారు మర్డర్ కేసు అయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి సిబిఐ వాళ్ళు తూతూ మంత్రంగా చేసి వదిలిచ్చేశారు, అయిపోయిందని. అలాగే చాలా సందర్భాలు ఇలాంటివి జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళ చిన్నాన్న సునీత గారు, వాళ్ళ ఫాదర్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో కూడా సిట్ దర్యాప్తు కానీ తూతూ మంత్రం చేత ఆవిడ సిబిఐకి వెళ్ళింది. తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ చాలామంది లైన్ పెట్టించారు. ఇప్పుడు పరకామణి కేసు విషయంలో యాక్చువల్గా దొంగతనాన్ని వాళ్ళ హయాంలోనే పట్టుకున్నారు. తప్పని పరిస్థితుల్లో చంపేశారు కదా సతీష్ కుమార్, ఆయన పట్టుకున్నాడు, కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని లోక్ అదాలత్లో రాజీ చేసి విడిచిపెట్టేశారు. ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరికి ఉన్నారు అనేటువంటిది వాళ్ళు దర్యాప్తులో పిక్చర్ స్పష్టంగా వచ్చింది. అప్పుడు ప్రాథమికంగా విచారణ కోసం కొంతమందిని పిలిచారు. అందులో భాగంగా అప్పుడు కరుణాకర్ రెడ్డిని పిలిచారు. మళ్ళీ పిలుస్తాం రావాలి అని చెప్పి పంపించారు. వీళ్ళ లోపల అన్ని ఆధారాలు సేకరిస్తారు. ఎందుకంటే అంతకుముందు ఈ పరకామణి విషయంలో పబ్లిక్గా ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు చాలా తీవ్రంగా స్పందించింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అప్పుడు దర్యాప్తు వేగవంతమైంది. ప్రత్యేకించి ఆ సిఐడి దాని మీద ప్రత్యేక బృందాలు దీని మీద పనిచేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో మొత్తం ఇస్తుగొలిపే అంశాలు బయటకు వచ్చినాయి. అంటే మేజిస్ట్రేట్ గారితో సహా అందరినీ కూడా తప్పుపట్టింది. లోక్ అదాలత్లో రాజీ చేసిన మేజిస్ట్రేట్ గారిని కూడా తప్పుపట్టింది కోర్టు. అందులో భాగంగా కరుణాకర్ రెడ్డి ప్రధాన ముద్దాయి అతను అవుతాడు. ఎందుకంటే కింగ్ పిన్స్ వీళ్ళంతా అంటే తిరుమల తిరుపతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముఠా సభ్యులు ఎవరంటే సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా ఉంటారు గ్యాంగ్. వీళ్ళు ప్రధానంగా ఉండవు. ఇప్పుడు పుష్పాకి ఒకడు ఉంటాడు, ఎవడో ఒకడు. చిన్న చిన్న పుష్పాలు ఉంటాయి కదా, పెద్ద పుష్ప జగన్, ఇవన్నీ చిన్న పుష్పాలు ఏంటండి. అంటే బుల్బుల్లి పుష్పాలు కూడా ఉంటాయి. ఇంకా చివరి దగ్గర కరుణాకర్ రెడ్డి కొడుకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, ఇవన్నీ బుల్లి పుష్పాలు అన్నమాట. మొగ్గలు ఉంటాయి కదా, పువ్వులు, కొంచెం ఇది మొగ్గ, ఇది కొంచెం సగం పువ్వు, తర్వాత పెద్ద పువ్వు, తర్వాత రాలిపోతాయి. ఇప్పుడు రాలిపోయే స్టేజ్కి వచ్చారు, వీళ్ళు జైల్లో పోతారు. అంటే వాళ్ళు చేసిన అరాచకాలకి ఎక్కడో చోట ఎండ్ కార్డు పడుద్ది. ఇప్పుడు పదే పదే నేరాల మీద నేరాలు, ఘోరాల మీద ఘోరాలు చేసుకుంటూ పోయి ప్రజాద్రోహము, దైవద్రోహము కూడా చేశారు వీళ్ళు. సరే, ఇదే పరకామణి అంశంలో మొన్న ఈ మధ్య ఒకసారి భూమన కరుణాకర్ రెడ్డి గారిని విచారణకి పిలిచారండి. ఆయన నేను తప్పు చేయలేదని చెప్పాను అని చెప్పి బయటకు వచ్చాక వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సతీష్ మరణం తర్వాత పిలుస్తున్నారు కాబట్టి మరి అప్పటి దాన్ని కొనసాగిస్తూ ఆయన పిలిచారు అనుకోవాలి, లేదంటే సతీష్ మరణానికి సంబంధించి ఏమన్నా ఆయనకి సంబంధించి క్లూస్ దొరికాయి కాబట్టి ఏమన్నా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇరుక్కునే అవకాశం ఉందా అని చెప్పి ఇది తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఇదంతా మనం హైపోథెటికల్గా మాట్లాడుతూ ఉంటాం. ఆ దర్యాప్తు బృందం ఏం చేసిందో మనకు తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడారో నాలుగు గోళ్ల మధ్య ఉన్నది మనకు తెలియదు. వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు చెప్తారంటే ఇతను అరెస్ట్ చేసి ముసుగేసి కూర్చోబెడతారు, అప్పుడు చెప్తారు పోలీసులు. ఈ లోపల అనేక ఊహాగానాలు ఉంటాయి. లోపల దర్యాప్తు ఎలా జరుగుతుందో కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇప్పుడు కరుణాకర్ రెడ్డిని పిలిచి అతను దర్యాప్తు చేసినప్పుడు, విచారణ చేసినప్పుడు నేను చాలా సొత్తపోసనని రాజశేఖర రెడ్డిలాగా ఇలాగ చెప్పుకుంటాడు. చెప్తే సరే వెళ్ళండి అన్నారు. అప్పుడు వీళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారు కదా, దానికి సమాధానాలు దాటి వేస్తాడు అతను. తర్వాత ఈ సతీష్ కుమార్ గారి విచారణలో బొమ్మ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన ఇతను కూడా ఉన్నాడన్నమాట. అతను రికార్డ్ చేసుకున్నప్పుడు ఇతన్ని సర్దిచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ పిలుస్తారన్నమాట. ఆ లింక్ ఒకటి దొరుకుంటుంది వాళ్ళకి. ఏంటి, పరకామణి దోపిడీలో రాజీ చేసి ఈ భూములన్నీ అన్యాక్రాంతమైపోయి స్వామివారి విషయంలో ద్రోహం అపచారం చేసినది ఒక కేసు అయితే, ఇప్పుడు ఈ సతీష్ కుమార్ గారిని హత్య చేసేది నిర్ధారణ అయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనేటువంటి కోణంలో దర్యాప్తు చేస్తారు. పరకామణి కేసు దర్యాప్తు ఒక రకం, ఒక లెక్క. ఇప్పుడు ఈయన చంపేశారు కదా, చంపేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, ఆ కోణంలో దర్యాప్తు చేస్తుంటే
రైమను ఇతని ముఖం కనపడుతుంది వచ్చి. అంటే మీరు చెప్తుంటే నాకు ఒక కేసు గుర్తొస్తుందండి, వల్లభనేని వంశీ కేసు మీకు గుర్తుండే ఉంటుంది. అతను ఏదో అప్పట్లో కార్యాలయంపై దాడి చేశారు, టీడీపీ కార్యాలయంపై అన్న కేసు పక్కన పెడితే ఆ దళిత యువకుని కిడ్నాప్ చేసి ఆ కేసులో ఆయన ఇరుక్కుపోయిన పరిస్థితి. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి విషయం కూడా అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు సాక్ష్యాలు అంతమొందించాలనేటువంటి వీళ్ళకి మోడస్ ఓ సిలబస్ బుక్ ఉంటుంది వీళ్ళ ఇంట్లో. ఇప్పుడు లాయర్లు, కోర్టులు, వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలో ఈ సీనియర్ కౌన్సిల్స్ ఏం చేస్తారంటే రెఫరెన్స్ బుక్స్ చూస్తారు ఏదైనా కేసు వచ్చినప్పుడు. అలాంటి సిమిలర్ కేసుల్లో జడ్జిమెంట్లు ఎలాగొచ్చినాయి, ఈ దేశంలో ఎక్కడెక్కడ ఎప్పుడో పూర్వం నుంచి కూడా తీసుకుంటూ వస్తారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఒక సిలబస్ బుక్ ఉంటుంది. ఎవరన్నా చంపేసి ఆ సాక్ష్యాలన్నీ మాయం చేసేసి ఆఖరికి పోయినోడు అలాగే పోతాడు, ఆ చంపినోడు కూడా పోతారు ఆఖరికి. వీళ్ళు చంపించినోడు మాత్రం అలా కూర్చుంటాడు, ఏమన్నాడు చేతులు పిసుకుంటూ కూర్చుంటుంటాడు. ఇది వాళ్ళ సిలబస్. అందులో భాగంగా అలాగే చేసేయచ్చు కదా అనుకున్నారు వీళ్ళు. ఎక్కడో చోట కర్మ అనేటువంటిది, ఆ పాపం అనేటువంటిది ఏదో రకంగా ఫైనల్ డెస్టినేషన్ అనే సినిమా వచ్చింది. మరి వాళ్ళు ఎంత తప్పించుకుందాం అనుకున్నా కానీ ఏదో రకంగా వచ్చి మీద పడిపోతుంది. దారిని పోతుంటే చెట్టు మీద పడిపోయి చచ్చిపోతాడు. వాడు చావు రాసిపెట్టి ఉంటుంది. ఫైనల్ డెస్టినేషన్ అనే సినిమాలో 3-4 సిరీస్ వచ్చినాయి చూడండి. అందులో వాడికి చావు రాసిపెట్టి ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు మృత్యు వాడికి తప్పదు అనుకున్నప్పుడు వాడు తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. వాడు పోతా కాలు మెలికిపడి కింద పడిపోయి చచ్చిపోతాడు కూడా. అలాగే ఇప్పుడు ఇందులో ఈ తొందరపాటు చేరి అతన్ని అంతమంది ఇచ్చారు కదా, ఆ మర్డర్ కేసులో గ్యారంటీగా చిక్కుంటాడు అతను. ఇవాళ విచారణకి వెళ్ళినప్పుడు సుదీర్ఘ విచారణ చేసి మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నామని అని చాలా మర్యాదగా చెప్తారు. సాల్ట్ ఉస్మానియా బిస్కెట్లు, టీ కూడా ఇస్తారు. మళ్ళీ ఇంకా ఆకలిస్తే సమోసాలు కూడా పెడతారు. అది అయిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు. రాత్రి లోకల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ఒక జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి ఎంత రాత్రి అయినా కానీ ఇంటికి తీసుకెళ్ళి వీళ్ళని రిమాండ్ అయిన తర్వాత పోలీస్ కస్టడీకి ఇమ్మని మళ్ళీ అడుగుతారు. అయితే వీళ్ళని మాత్రం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకపోవచ్చు, అయితే అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటారు. ఇప్పుడు అరెస్ట్ అయ్యే ఛాన్సు, లేకపోతే వీళ్ళ పాత్ర లేదనుకోండి, అతనితో ఏం ఊసిపోతే వీళ్ళకి ఏం పని లేదా, అతను ఎందుకు పిలుస్తారు, ఇది భలే మాట్లాడుతున్నాడు అని ఏం పిలవరు కదా. అదే ఎంటర్టైన్మెంట్ ఏం కాదు కదా. ఖచ్చితంగా అతని గ్యాంగు వీళ్ళందరూ పోతారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 100 గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానికి పడిపోద్ది. వీడు 7 సముద్రాలు ఇదేడు రా బాబు అనుకుంటాం మనం. ఊళ్ళో పెద్ద డ్రైనేజీలో పడిపోతాడు వీడు. వీళ్ళు ఎన్నో నేరాలు ఘోరాలు చేశారు. స్వామివారికి అపచారం మీద అపచారం చేశారు. స్వామివారి భక్తుల మనోభావాలు గాయపరిచారు. స్వామివారి మీద భక్తులకు విరక్తి వచ్చేలా చేశారు. 1-2 చేసిన పాపాలు. శిశుపాలుడు కూడా 100 తప్పుల దాకా కాసాడు శ్రీకృష్ణుడు. ఫైనల్గా సఫా. వీళ్ళు కేసులు ఇరుక్కుంటారు, లోపలికి వెళ్తారు. బయటికి రావడం అనేటువంటి వాళ్ళకి ఒక అభ్యాసం ఉంది. ఎంతసేపు కొన్నాళ్ళు లోపలికి వెళ్తాం, మాకు ఈ జైలు కాదండి ఆ జైలు కావాలని అంటారు. కొంచెం మంచి సౌకర్యాలు కట్టండి, వాళ్ళు మనుషులు ఉంటారు, అందులో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పట్టుకొచ్చిస్తూ ఉంటారు. అలాగే మనం గడిపేయచ్చులే, మన వాడు 16 నెలలు గడిపి వచ్చాడు, ఏం పర్లేదు, నాకు ఆ శుద్ధ మొక్కలు మసిబొగ్గులు ఏమన్నా గోడ మీద బొమ్మలు వేసుకుంటామని చెప్తారు. అంటే స్కెచ్లు అన్నమాట. లేదా ఇదివరకు పేపర్లో పెన్ అడిగేవారు, ఇంకా ఎన్ని దండగా ఎందుకని గోడ మీద రాసి చెరిపేసుకుంటారు అన్నమాట. మళ్ళీ స్కెచ్ ఏంటండి ఇలా వేసుకోవచ్చు కదా అనుకుంటారు. అయితే ఈ ప్రభుత్వం అంత ఈజీగా ఉన్నది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చూడండి, పాపం ఆయన ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్ అని అదని ఇదని నానా బాధలు పడుతున్నారు కదా. మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, చాలామంది ఈ ప్రభుత్వం మీద కొంత అసహనంగా ఉన్నారు. పోలీస్ పట్ల కూడా వీళ్ళు సరైన ఫ్రేమ్ చేయట్లేదు, లోపల పెట్టట్లేదు, వెంటనే బయటకు వచ్చేస్తున్నారని. బెయిల్ రాకుండా ఎవడో ఆపలేడు. బెయిల్ వచ్చిన విధానం కరెక్ట్గా లేకపోతే వాళ్ళు ఏదన్నా కొంచెం అవకతవకలు చేసి ఏదో రంగం బయటపడ్డారనుకోండి, వెంటనే వీళ్ళు హైకోర్టు కట్ట వెళ్ళిపోయి వాళ్ళు బెయిల్ రద్దు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా కఠినంగా వీళ్ళ పట్ల ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు వదిలిపెట్టకూడదు, చట్ట ప్రకారమే శిక్షించాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నారు వాళ్ళు. అది కూడా ఒక్కసారి లోపలికి వెళ్తే తాళాలు మర్చిపోయిండి అంటారు అన్నమాట, వెనక్కి వెళ్తానికి తాళం తీయటానికి. ఆ టైపులో ఆవులు పడేస్తారు. కరుణాకర్ రెడ్డి వెళ్ళాలి. అతను చేసిన పాపాలు ఎన్నో చేశాడు. గోశాల విషయంలో, తిరుమల తిరుపతి దేవస్థానం ముంతాజ్ హోటల్ విషయంలో, విగ్రహం విషయంలో నిత్యం ఆ చైర్మన్ గారిని నాకు 2000 మంది ఉన్నారు, నా అరాచకం చేస్తాను ఇష్టమైనట్టు. అంతేకాకుండా ఈ కల్తీ దాంట్లో కూడా అతని ప్రమేయం కూడా ఉంటుంది. అన్ని విషయాలను ఇన్వాల్వ్మెంట్. వీళ్ళందరూ ఒకటే ముఠా. లాస్ట్లో అందరూ కూర్చుని ఇప్పుడు ఒక మీల్స్ పార్సిల్ తెచ్చుకుని తలకోత తింటారు కదా, అలాగే వీళ్ళు ఒక్కొక్క దొంగతనం చేసి అందరూ తలకోత పంచుకుంటారు. ఇందులో సగం మనోడికి పంపించాలని పైకి పంపించేస్తారు జగన్కి. వీళ్ళంతా ఒకటే ముఠా అండి. వీళ్ళ ముఠాకి నాయకుడు జగన్, వీళ్ళందరూ ముఠా సభ్యులు. వివిధ హోదాలో ఉంటారు. ముఠాలో కూడా పెద్ద దొంగకి దగ్గరగా ఉండి కూడా ఒకడు, తర్వాత స్థానంలో ఒకడు, లేదా ఒకే పోస్ట్కి 2-3 ఇస్తారు కదా ఒకసారి. అలాగా డిప్యూటీలుగా 2-3 ఉండొచ్చు వీళ్ళు ముఠా. ఆ పాపం బద్దలైన తర్వాత అగ్నిపర్వతం బద్దలైతే లావా ఎలాగైతే బయటకు వచ్చేస్తుందో, వీళ్ళ పాపం బద్దలైన తర్వాత వీళ్ళ దుర్మార్గాల చెట్ట బలబలమంట బయటకు వచ్చేస్తుంది. వీళ్ళు డిఫెన్స్ కూడా చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ ప్రభుత్వం ఇంకా 3.5 ఏళ్ళు ఉంటుంది. వీళ్ళు పిల్లి మొగ్గలు వేయడానికి ఉండదు. అదే ఆఖరిలో అనుకోండి, చేతులు పిసుకుంటా బయటకు వచ్చి ఏడు మొగంతో అంటే అడుక్కుంటారు ఓట్లు. ఆ ఛాన్స్ కూడా ఉండదు వీళ్ళకి. అప్పుడు శోభరంగా ఎండిపోతారు.
డ్రై అయిపోతారన్నమాట. జ్యూస్ అంతా అయిపోద్ది వాళ్ళ దగ్గర. కళ్ళు లోపల పోతాయి, రూపురేఖలు మారిపోతాయి. వల్లభనేని వంశీలాగా ఆనవాళ్ళు కట్టలేరు కూడా జనం వచ్చిన తర్వాత. వీళ్ళు ఎదురుపడినా కానీ పట్టించుకోవడం ఎవడో అనుకుంటారు. అది చూడాలి మనం. ఎందుకంటే మన పోరాటానికి అర్థం అది, దాని రిజల్ట్ అలా ఉండాలి. ఎందుకంటే దేవుడి పట్ల భక్తితో భయంతో ఒక అధికారి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి ఎదురు తిరిగిన పాపానికి అతన్ని చంపేశారు, క్రూరంగా కుట్టి చంపారు. దానికి శిక్ష ప్రకృతి పరంగా ఉండాలి, చట్టాల పరంగా ఉండాలి, ఎందులోనూ కూడా విడిచిపెట్టకూడదు. అది జరుగుద్దని నేనైతే నమ్ముతున్నాను పూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.